పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ దేశంలో మరింత పవర్ఫుల్ గా మారబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని కోసం పాకిస్తాన్ ఏకంగా రాజ్యాంగ సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఆ ఒక్క సవరణతో ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలు దక్కుతాయనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ గా ఉన్న ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని శాసించబోతున్నాడా? పాకిస్తాన్లో పెరుగుతోన్న ఆర్మీ చీఫ్ ప్రభావం. ఆసిమ్ మునీర్ కోసం రాజ్యాంగ సవరణ. ఎస్, ఇదొక నమ్మలేని వాస్తవం, కానీ నమ్మి తీరాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రభావం ఆ దేశంలో బాగా పెరుగుతోందని చెప్పటానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. అతని కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా రాజ్యాంగాన్ని సవరించేందుకు సిద్ధమవుతోంది. ఆ సవరణతో తన సైన్యానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశం ఉంది. త్వరలోనే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టనుంది. ఇందులో సాయుధ దళాల కమాండ్ కు సంబంధించిన ప్రతిపాదిత మార్పులున్నాయి. 27వ సవరణకు మద్దతు కోసం ప్రభుత్వం తనను సంప్రదించినట్లు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేసిన తరువాత రాజ్యాంగంలో మార్పులకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. పాక్ డిప్యూటీ పీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా సెనెట్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ చర్య పాకిస్తాన్ పై మునీర్ కు ఉన్న పట్టుని మరింత సురక్షితం చేస్తుందనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా పౌర సైనిక సంబంధాలతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థపైన సైన్యం ప్రభావం కనిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేయబోయే 27వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం ఒకటే. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పదవీ కాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతని తొలగించేందుకే రాజ్యాంగంలో మార్పులు చేయబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చింది పాక్ ప్రభుత్వం. అయితే ఈ పదవి నుంచి మునీర్ అధికారికంగా ఈ నెల 28న రిటైర్ అవ్వాల్సింది. కానీ పాకిస్తాన్ సర్కార్ చేయబోయే రాజ్యాంగ సవరణతో అతని పదవీ కాలం 2027 వరకు పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం దాయాది దేశంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొన్ని రిపోర్టుల ప్రకారం గత ప్రభుత్వంలో చట్టపరమైన సంస్కరణ ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీ కాలం 3 నుంచి 5 ఏళ్లకు పెంచారు. అయితే ఫీల్డ్ మార్షల్ పదవీ కాలం, పదవీ విరమణ, సేవా పరిస్థితులను పాకిస్తాన్ రాజ్యాంగం ప్రస్తావించలేదు. దాంతో మునీర్ ఫ్యూచర్ అస్పష్టంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. షెహబాజ్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ స్థానాన్ని, అధికారాన్ని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. మునీర్ పదవీ విరమణ తేదీ సమీపిస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం, పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయం తీవ్రమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టం ఆ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సాయుధ దళాల కమాండ్ నియంత్రణను నిర్వచించినప్పటికీ అవి ఫీల్డ్ మార్షల్ హోదాని గుర్తించలేదు. దాంతో పాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన 27వ సవరణ ఫీల్డ్ మార్షల్ స్థానం, అధికారులు, సేవ పరిస్థితులను అధికారికంగా మార్చేందుకు ఆర్టికల్ 243ని సవరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కొనసాగింపుతో పాటు చట్టపరమైన రక్షణనిస్తుందని చెప్తున్నారు. పాకిస్తాన్ లో ఈ సవరణ గనుక ఆమోదం పొందితే ఆర్మీ చీఫ్ అధికారాలు అపరిమితంగా మారిపోనున్నాయి. ఇకపై దేశంలో ఆసిమ్ మునీర్ ని సవాల్ చేసేందుకు ఎవరు ఉండరు. పాకిస్తాన్ లో ఇప్పటికీ సైన్యానిదే అంతిమ అధికారం. మిలిటరీ ఏం కావాలంటే అది చేయగలదు. మరోవైపు మునీర్ కూడా చాలా కాలం పాటు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ పదవిలో ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ని సైన్యం సుప్రీం కమాండర్ గా పాలించాలని అతను కలలు కంటున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ సవరణ పాకిస్తాన్లో కొత్త కమాండర్ ఇన్ చీఫ్ పదవిని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని కొందరు చెప్తుంటే, ఈ చర్యతో దేశాన్ని వేరొకరికి అప్పగిస్తున్నారా? దేశంలో పౌర ఆధిపత్యం అనే ఆలోచన ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ సవరణ దేశ పునాదులను కదిలిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అంటున్నారు. అయితే మునీర్ కోసం తీసుకురాబోతున్న రాజ్యాంగ సవరణను సెనేట్, నేషనల్ అసెంబ్లీలో విడివిడిగా 2/3
1/3 మెజార్టీతో ఆమోదించాలి. 336 మంది సభ్యులు కలిగిన నేషనల్ అసెంబ్లీలో ఈ సవరణకు 233 మంది సభ్యుల మద్దతుంది. అయితే 96 మంది సభ్యులున్న సెనెట్లు దీనికి అనుకూలంగా 61 మంది మాత్రమే ఉన్నారు. 3/2 మెజార్టీ పొందేందుకు కనీసం 3 ప్రతిపక్ష సభ్యులు అవసరమవుతున్నారు. అయితే సెనెట్లో దీనికి ఎవరు మద్దతిస్తారనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ కు ముందు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న మునీర్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ గా ఉన్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ రాజకీయాలపై తన పట్టుని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇప్పటికీ అనేక ప్రపంచ ప్రతినిధుల బృందాల్లో భాగంగా ఉన్నారు. పాకిస్తాన్ తో వాణిజ్య ఒప్పంద చర్చల సమయంలోనూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మునీర్ తో భేటీ కావటం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆసిమ్ మునీర్ ని మించిన మొనగాడు పాకిస్తాన్లో ఇంకెవరూ లేనట్లుగా భావిస్తోంది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. రాజ్యాంగపరంగా అతను మరోసారి ఫీల్డ్ మార్షల్ గా చేసే అర్హత లేకపోయినా అతని కోసం రాజ్యాంగాన్ని సవరించి సైన్యంలో కీలక బాధ్యతలను కట్టబట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సవరణతో మునీర్కు అపరిమిత అధికారాలు దక్కితే భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధం ఖాయమా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చుట్టూ జరుగుతోన్న పరిణామాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మునీర్ని ఫీల్డ్ మార్షల్ గా కొనసాగించడానికి, మరిన్ని అధికారాలు అప్పగించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని భావిస్తుండడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని సవరించడం ద్వారా ఆర్మీ చీఫ్ నియామకం, పదవీకాలం, అధికారాలపై కేంద్ర ప్రభుత్వం కంటే సైన్యానికే ఎక్కువ నియంత్రణ దక్కే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ రాజ్యాంగంలో ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ అనే ర్యాంకు చట్టబద్ధమైన గుర్తింపు లేదు. ఈ సవరణతో ఆ ర్యాంక్ చట్టబద్ధమవుతుంది. దాంతో మునీర్కు అపరిమిత అధికారాలు దక్కుతాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్లో పౌర ప్రభుత్వంపై పెరుగుతున్న సైనిక వ్యవస్థ పట్టుని స్పష్టంగా సూచిస్తున్నాయి. దేశం ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన రాజకీయ అనిస్థితిని ఎదుర్కొంటోన్న సమయంలో అపరిమిత అధికారాన్ని కట్టబెట్టే నిర్ణయం మునీర్ని డీఫాక్టో రూలర్ స్థానంలో నిలబెడుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఆసిమ్ మునీర్కు దక్కే అధికారాలు భారత్ పాకిస్తాన్ సంబంధాలను, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో శాంతిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారత్పై తరచుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అణు వాతావరణంలో యుద్ధానికి తావులేదని చెబుతూనే భారత్ కనీస కవ్వింపు చర్యకు పాల్పడినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అతనికి అపరిమిత అధికారాలు కనుక దక్కితే ఖచ్చితంగా అది సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంటుంది. పైగా కొద్ది నెలల క్రితమే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాతే మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా దక్కింది. సైనికపరమైన ప్రతిస్పందన కారణంగా ఈ హోదా దక్కడం, మరో సైనిక ఘర్షణ ద్వారా తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు అతను మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మునీర్కు కమాండర్ ఇన్ చీఫ్ హోదా దక్కి పాక్ సైన్యంపై పౌర ప్రభుత్వ నియంత్రణ చట్టబద్ధంగా తగ్గితే పరిస్థితులు మారిపోతాయంటున్నారు. అప్పుడు భారత్తో సంబంధాల విషయంలో తక్షణ సైనికపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల దౌత్యపరమైన సంప్రదింపులకు అవకాశం తగ్గి ఉద్రిక్తతలు పెరిగి 2 దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశముంది. రాజ్యాంగ సవరణతో ఆసిమ్ మునీర్ మరింత పవర్ఫుల్ గా మారితే అది ఖచ్చితంగా పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై సైన్యం పూర్తి పట్టు సాధిస్తుందన్న సంకేతం ఇప్పటికే వెళ్ళింది. ఇది ఆ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రమాదంలో పడేస్తుంది అన్న చర్చ మొదలైంది. అయితే మునీర్ ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇలాంటి సమయంలో మునీర్కు అపరిమిత అధికారాన్ని కట్టబెట్టి అతనేదైనా తప్పుడు నిర్ణయం తీసుకుని భారత్తో కనుక కయ్యానికి కాలు దువ్వితే పాక్ ఆర్థికంగా మరింత దిగజారిపోతుంది.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పాకిస్తాన్పై ప్రెషర్ పెరుగుతుంది. ఇవన్నీ పక్కకు పెడితే మునీర్ని కనుక ఫీల్డ్ మార్షల్గా కొనసాగిస్తే భారత్ పాక్ మధ్య సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం మాత్రం ఖాయమంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చెప్తున్నారు. అతని మానసిక స్థితి సరిగా లేదని చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. మునీర్ తన పార్టీ కార్యకర్తలపై అనేక దారుణాలకు ఒడిగట్టాడని, నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరపడం లాంటివి చేశాడన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళలపై అనేక దారుణాలకు ఒడిగట్టాడని పాక్ ఆర్మీ చీఫ్తో పాటు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని, తన భార్యను కూడా అన్ని రకాలుగా మునీర్ ఇబ్బంది పెట్టాడన్నారు ఇమ్రాన్ ఖాన్. మునీర్ ఎలాంటివాడో, అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్న దానిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖానే చెప్పాక అతనికి అపరిమిత అధికారాలు దక్కితే అతను ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్న దానిపై అందరికీ ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పాకిస్తాన్ పార్లమెంట్లో కనుక రాజ్యాంగ సవరణకు ఆమోదం దక్కితే అది పాక్ రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది. భారత్తో సహా ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తుంది.